సూపర్ హిట్ తర్వాత వస్తున్నది ఒక ఫ్రెంచ్ ఫిల్మ్ అడాప్టేషను. మ్మ్. మేజర్గా ఒక డైరెక్టర్గా ఒక టెక్నీషియన్గా సెకండ్ ఫిల్మ్ పార్ట్ 2 చేస్తున్నప్పుడు మ్మ్. ఈ పెర్మిటేషన్స్ అండ్ మెనీ కాంబినేషన్. సార్ మెనీ. ఒక్క మేజర్ అని చెప్పను, చాలా ఉన్నాయి. ఒకటైతే ఏం చెప్తానంటే, ఫార్ మీ ది ఎక్సైట్మెంట్ వాస్ గోల్డెన్ జనరేషన్ స్టార్స్లో ఒక స్టార్తో ఒక న్యూ ఏజ్ సినిమాస్ తీస్తున్నాం అనే ఒక ఎక్సైట్మెంట్ ఉండింది. అప్పటి వరకు గోల్డెన్ జనరేషన్ 4 మన ఇండస్ట్రీ 4 పిల్లర్స్ స్టార్స్ ఉన్నారు కదా, వాళ్ళ జనరేషన్లో నుంచి ఎవరు ఆ టైం పీరియడ్లో ఒక న్యూ ఏజ్ రామ్ కామ్ లాంటిది ఒకటి అటెంప్ట్ చేయలేదు. సో అది నాకు ఎక్సైటింగ్గా అనిపించింది. బట్ మేబీ అది ఆడియన్స్కి ఎక్సైట్మెంట్ కాకుండా కొంచెం అని చిన్న అనిపించిందా అనే డౌట్ ఉంది. సో అలాంటిది చాలా ఉన్నాయి సార్. అండ్ ఎక్కడో ఐ డోంట్, ఒకటైతే ఏం ఫీల్ అయ్యానంటే, సరే మన్మధుడు అనే టైటిల్ పెట్టాము, బట్ నేనైతే కాంటెంట్ ఎప్పుడు దాన్ని మైండ్లో పెట్టుకొని రెడీ చేయలేదు. ఆ ఒరిజినల్ సినిమాని అడాప్ట్ చేసుకోవడంలోనే ఆ ప్రాసెస్లోనే ఉన్నా నేను. సో నాకేమనిపించిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మేము యాక్చువల్లీ తీసిన, మీరు ఆ కిస్ సీన్స్ చూస్తే ఎక్కడ క్లోజప్ ఏం పెట్టలేదు. నా దృష్టిలో అయితే మేము ఎక్కడ వల్గర్గా తీయలేదు. ఆ ఒరిజినల్ సినిమాలో ఉన్నది అడాప్ట్ చేసుకున్నాం అంతే. బట్ ఆ టైటిల్ వల్ల మాకు, మేము మార్కెటింగ్లో టీజర్లో ట్రైలర్లో ఎంత చెప్పినా అది పాపులర్ అయినా, ఎందుకంటే అప్పట్లో టీజర్కి ట్రైలర్కి మంచి టాక్ వచ్చింది సార్. అవును. ఆ టీజర్కి ట్రైలర్కి కరెక్ట్ ఆడియన్స్ మధ్యలో నుంచి టాక్ వచ్చింది. బట్ దానికన్నా ఓవర్ పవర్ చేసేది ఆ టైటిల్ వల్ల. ఫస్ట్ డే ఒక పర్టికులర్ ఆడియన్స్ వచ్చారు, వాళ్ళు ఈ సినిమాకి ఆడియన్స్ కాదు, వాళ్ళందరూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఆ సినిమా అంటే, నాకు ఆ సినిమా అంటే చాలా ఇష్టం, ఒరిజినల్ సినిమా. ఆ టైటిల్ విని అరే మన్మధుడు లాగా ఉంటదేమో అని ట్రైలర్ టీజర్ కూడా చూడకుండా, ప్రిపేర్ అవ్వకుండా చాలా మంది జస్ట్ టైటిల్ నమ్మే వచ్చేసారు. వాళ్ళకి బాగా తేడా కొట్టే కాంటెంట్, ఎందుకంటే ఆ సినిమా టైప్ కాంటెంట్నో ఆ సినిమా గ్రామర్నో కాదు. సో ఐ థింక్ దట్ వాస్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఆ టైటిల్ వల్ల అని చెప్పట్లేదు, ఆ టైటిల్ కి మేము కాంటెంట్ ఇంకా బెటర్ గా టైలర్ చేసుకోవాల్సిందేమో, ఐ డోంట్ నో. బట్ మెనీ లెర్నింగ్స్ లైక్ దిస్ సార్. అదే ఇప్పుడు తర్వాత రోజుల్లో, ఇప్పుడు నువ్వు యాక్టర్గా ఉన్నావు, యాక్టర్గా క్యారెక్టర్స్ చేసావు, డైరెక్ట్ చేసావు. ఈ ఈ జర్నీలో నీకు ఏది నీ గ్రోత్కి ఎక్కువగా కాంట్రిబ్యూట్ చేసింది, నీ గ్రోత్కి ఏది హెల్ప్ అయింది అంటే ఏం చెప్తావు రాహుల్? సార్ నా గ్రోత్ కన్నా నా డ్రీమ్, నా ప్యాషన్ ఫిల్మ్ మేకింగ్ సార్, యాక్టింగ్ కాదు. సో ఐ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్, 7th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ నుంచి ఫిల్మ్ మేకర్ అవ్వాలనేదే నా డ్రీమ్, యాక్టింగ్ కాదు. అది జాబ్ వదిలేసి చెన్నైకి వచ్చి ఆ అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ దొరుకుతుందా అని ట్రై చేస్తున్న టైంలో అది దొరకలేదు. ఎందుకంటే ఒక్క కాంటాక్ట్ లేదు సినిమా ఇండస్ట్రీలో. సో ఎవరో ఒకరు, ఈ కుర్రాడు ఉన్నాడు అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, ఒక డైరెక్టర్కి చెప్పేవాళ్ళు, ఒక ప్రొడ్యూసర్ చెప్పేవాళ్ళు ఎవరు లేరు. సో లిటరలీ వారానికి ఒకసారి ఆఫీస్లోకి వెళ్ళేవాడిని, అసిస్టెంట్ డైరెక్టర్ జాబ్ ఉందని అడిగేవాడిని, అది దొరకలేదు. ఆ టైంలో యాక్టింగ్ అవకాశం దొరికింది, ఒక ఆడిషన్కి పిలిచారు, ఆ ఆడిషన్ క్రాక్ చేశాను, యాక్టర్ అయ్యాను. సో నాకేంటంటే ఎక్కడో జాబ్, టీ స్టాల్లో పట్టుకున్నారంటగా నేను. అది యాక్చువల్లీ బాంబేలో ఉన్నప్పుడు ఒక రెస్టారెంట్లో ఒకరు పట్టుకున్నారు సార్, ఈ లుక్కే కావాలి వచ్చి ఆడిషన్ చేస్తామని. సో బాంబేలో కొన్ని యాడ్స్ చేశారు సార్, నా జాబ్ మెయింటైన్ చేస్తూ. సో నా కండిషన్ ఏంటంటే, మీరు సండే షూట్ చేస్తారంటే వస్తా. సో చాలా యాడ్స్ పోయినాయి, బికాస్ మై ఫుల్ టైమ్ జాబ్ వాజ్ ఇంపార్టెంట్. అసిస్టెంట్ బ్రాండ్ మేనేజర్గా ఒక మీడియా కంపెనీలో పనిచేసేవాడిని. సో బాంబేలో చేసిన కొన్ని యాడ్స్లో ఏదో ఒక యాడ్ చూసి, ఇలా ఒక 7-8 యాడ్స్ చేశా పాకెట్ మనీ కోసం బాంబేలో. అప్పుడప్పుడు ఒక యాడ్ చూసి ఇంకో యాడ్ వచ్చింది అట్లా. అరే బాగా చేస్తున్నాడు కుర్రాడు అని చెప్పి కొన్ని యాడ్స్ వచ్చాయి. సో దాంట్లో ఒక యాడ్, ఒక తెలుగు యాడ్ చేసా, ఒక తమిళ యాడ్ చేసా, బాంబేలో షూట్ చేసిన యాడ్. సో దాంట్లో తమిళ యాడ్ చూసి, నా ఫస్ట్ సినిమా తమిళ్లో చేసిన సినిమా, హీరోగా చేసిన సినిమాకి వాళ్ళు కొత్త హీరో కావాలని వెతుకుతుంటే ఆ సినిమా కో డైరెక్టర్ యాడ్ చూశానమాట. సో యాడ్ చూసి నన్ను ఆడిషన్ పిలిచారు. సో ఆ ఆడిషన్ చేసా, క్రాక్ చేసా. ఏ రోల్ అన్నా హీరో రోల్ అన్నారు. సరే ఇంకా ఈ ఎంట్రీ దొరకట్లేదు, మనకు కావాల్సిన ఎంట్రీ దొరకట్లేదు, ఏదో ఒక ఎంట్రీ దొరుకుతుంది, ఇలా ఎంట్రీ ఇద్దామని చెప్పి యాక్టర్ అయిపోయా సార్. ఫస్ట్ సినిమా అప్పుడు అలా హీరోగా చేశా. సో ఆ సినిమా చేశా, తమిళ్లో 3 సినిమాలు చేశా. 3 సినిమాలు చేసిన తర్వాత ఇలాగే ఎవరో ఒకరు చెప్పి, కొత్త కుర్రాడు కావాలి, ఇలాంటి ఒక కుర్రాడు కావాలి, వాళ్ళ కోసం వెతుకుతున్నాను. నాతో కలిసి ఎంబీఏ చేసిన అమ్మాయి దీప్తి జస్తి అని, ఇక్కడ హైదరాబాద్లో అప్పుడు మిర్చిలో స్టేషన్ హెడ్గా పనిచేసేది. సో మా సినిమా అందాల రక్షే సినిమా లిరిసిస్ట్ భూపాల్ గారు ఏదో జింగిల్ రాయడానికో ఏదో రాయడానికి అక్కడ వెళ్ళినప్పుడు ఆయన చెప్పారనమాట, ఇలా
కొత్త డైరెక్టర్ ఒక సినిమా చేస్తున్నారు, మంచి సినిమా, కొత్త కుర్రోడు కావాలి. లక్ష్మీ భూపాల్ గారు. ఆయన వల్లే నాకు, ఆయన దీప్తి వల్లే నాకు తెలుగులో ఎంట్రీ దొరికింది. సో ఆయన ఈ మాట దీప్తికి చెప్పడం, దీప్తి నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, తమిళ్లో 2-3 సినిమాలు చేశాడు, బట్ తెలుగు రాదు, పర్లేదా అంటే పర్లేదమ్మా ఫోటో ఉంటే పంపించమనంటే ఫోటో పంపించా. హను గారు ఈ టైప్ లుక్కే కావాలి, ఆ అబ్బాయిని ఆడిషన్ పిలవండి అని చెప్పి ఇక్కడ ఆడిషన్కి వచ్చా, ఆడిషన్ చేశా. ఆ ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. అలా అందాల రాక్షసి దొరికింది. సరే ఇది కంటిన్యూ అవుతున్న సేపు కంటిన్యూ అవ్వనిద్దాం. నాకు ఒకటి ఏం రియలైజ్ అయ్యానంటే, అప్పట్లో నాకేంటి సార్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందాల రాక్షసి నాకు 1 lakh శాలరీ, న్యూ కమరు. ఫస్ట్ తమిళ సినిమా అయితే 10,000 శాలరీ. బట్ అప్పట్లో చాలా మంది వాళ్ళు డబ్బులు ఇచ్చి సినిమాలు చేస్తారు, అంత సీన్ నాకు లేదు. అట్లీస్ట్ ఏదో 10,000 శాలరీ అయినా ఇచ్చి ఒక ఎంట్రీ దొరుకుతుందని తీసుకున్నా. సో నాకు అరే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తే ఇది కూడా రాదేమో, అండ్ ఎక్కడో ఒక హీరోగా పనిచేయడం వల్ల మెల్లగా కాంటాక్ట్స్ పెరుగుతున్నాయి. సో ఐ సెడ్ ఓకే, ఈ పాత్రలోనే ఉందాం, ట్రై చేస్తూ ఉందాం, డైరెక్షన్ ఛాన్స్ దొరుకుతుందని ట్రై చేస్తూ నేను యాక్టింగ్ సినిమాలు చేసేవాడిని. అందాల రాక్షసి రిలీజ్ అయ్యి ఒక 3-4 monthsలో నేను హీరోకి వెళ్ళి కథ చెప్పా, డైరెక్షన్ చేద్దామని. సో అప్పటి నుంచి ట్రై చేస్తున్నా. సో అది ఫైనలీ 2017లో వర్క్ అయింది, సినిమా చేసా, 2018లో రిలీజ్ అయింది. 2017 ఎండ్లో ఫస్ట్ సినిమా డైరెక్టర్గా చేసా, 2018లో రిలీజ్ అయింది. సో ఆ మధ్యలో పార్ట్ ఉంది కదా. సో నేను ఫస్ట్ నుంచి ట్రై చేసేది డైరెక్టర్ అవ్వాలనే. సో యాక్టర్ అయ్యా కూడా అరే నేను అందుకే డైరెక్టర్ అవ్వగానే హీరో రోల్ చేయడం మానేసా సార్. నాకు బికాస్ అది పెద్ద కమిట్మెంట్ సార్, హీరోగా చేయడం అనేది many months కమిట్మెంట్. నా టైము, నా ప్రయారిటీ ఏంటంటే రైటింగ్ అండ్ డైరెక్షన్. సో అందుకే 15-20 days అడుగుతున్నారా, 10 days అడుగుతున్నారా, 5 days అడుగుతున్నారా, అలాంటిది చేద్దాం, మంచి పాకెట్ మనీ. నాకు యాక్టింగ్ ఇష్టం, ఇంకో సెట్లో వెళ్ళి ఆ డైరెక్టర్ దగ్గర నుంచి ఏదో నేర్చుకోవచ్చు. సర్కిల్ కన్నా కూడా ఐ ఎంజాయ్ యాక్టింగ్ సార్, బట్ ఇట్స్ నాట్ మై డ్రీమ్ ఆర్ ప్యాషన్. సో సైడ్ బై సైడ్. అండ్ కొందరికి వాళ్ళు సినిమా చేస్తే వాళ్ళు నన్ను అడిగితే 100% చేస్తారు. ఇప్పుడు హను గారు ఒక సినిమా చేస్తున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సీతారామంలో ఒక చిన్న కేమియో, 1 scene కేమియో చేశా, హను గారు అడిగితే తప్పకుండా సినిమా చేస్తా. ఇప్పుడు ఆయన నెక్స్ట్ సినిమాలో కూడా చేస్తున్నాను, మన ఫౌజీలో చేస్తున్నాను. అలాగే సుజీత్ ఓజీలో అడిగినప్పుడు, సుజీత్ నాకు బెస్ట్ ఫ్రెండ్, నా గ్యాంగ్ ఇక్కడ హైదరాబాద్లో సుజీత్, నేను, అడ్విశేష్, వెండ్ల కిషోర్. సో సుజీత్ అడిగినప్పుడు 100% రియలీ హ్యాపీగా చేస్తా. సో అట్లా. అండ్ సుజీత్, హను లాంటి డైరెక్టర్స్తో పని చేస్తున్నప్పుడు యాక్టర్గా చేసినా మనం సైలెంట్గా అబ్జర్వ్ చేస్తే చాలా నేర్చుకోవచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంతే. సో ఓకే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.